ఏపీలో పెన్షన్ల అనర్హుల లిస్ట్ అయితే వచ్చేసింది. 6,000 పెన్షన్లలో అక్రమాలు. ఇప్పటి వరకు 65,000 మంది అనర్హుల గుర్తింపు. బోగస్ వైకల్య ధృవపత్రాలతో అడ్డదారులు. డిసెంబర్ వరకు వైకల్ప నిర్ధారణ పరీక్షలు కొనసాగుతాయి. మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి కాదు, ఏకంగాన ఈ సంవత్సరం ఈ ఏడాది డిసెంబర్ వరకు కూడా ఈ పరీక్షలు అయితే చేస్తారంట. అయితే ఇప్పటి వరకు 65,000 మందిని అనర్హులను అయితే గుర్తించడం అయితే జరిగిందనమాట. సో నెలకు 6,000 చొప్పున దివ్యాంగ పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులను భారీగా అనర్హుల లెక్క తేలుతుంది. ఇంతకుముందు నెలకు 15,000 చొప్పున పెన్షన్లు పొందే వాళ్ళు అనర్హులను గుర్తించి ఏరివేసిన విషయం తెలిసిందే. ఇదే కోవలో గత నెల నుంచి 6,000 పెన్షన్లు పొందుతున్న వారి జాబితా నుంచి అనర్హులను తొలగిస్తున్నారు. వైకల్యాన్ని గుర్తించి 5 కేటగిరీలో కలిపి నెలకు 6,000 పెన్షన్ పొందేవారు రాష్ట్రంలో 8 లక్షల మంది అయితే ఉన్నారు. వీరికి ఫిబ్రవరి నుంచి ఆరోగ్య శాఖ సర్ఫ్ అధికారులు సమన్వయంతో తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు అయితే చేస్తున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసిన ఆసుపత్రులకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది. 8 లక్షల మందిలో సగం వరకు కూడా ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్నవారే ఉన్నారు. మిగిలిన వారిలో ఈఎన్టీ, కంటి చూపు లోపం, మానసిక ఇతర సమస్యలు ఉన్నవారు అయితే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం 3 లక్షల మందికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వీరిలో సుమారు 65,000 మంది అనర్హులైతే ఉన్నారని తేలింది. ఇందులో 10,000 మందికి వైకల్యం ఉన్నా కూడా పింఛను పొందే స్థాయిలో మాత్రం లేరు. ఇక ఈ జిల్లాలో మనం చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, తిరుపతి జిల్లాలో అత్యధిక సంఖ్యలో అనర్హులైతే తేలుతూ ఉన్నారు. ఆర్థోపెడిక్, మానసిక, ఈఎన్టీ సమస్యలు ఉన్న వారికి నవంబర్, డిసెంబర్ వరకు వైద్య నిర్ధారణ పరీక్షలు అయితే నిర్వహించే అవకాశం అయితే ఉంది. నెలకు 15,000 పెన్షన్ పొందే 24,091 మందిలో 7,256 అనర్హులైతే ఉన్నారు. గతంలో తేల్చారు. మిగిలిన 70%లోనూ కూడా 31.29% మంది 6,000 పెన్షన్ పొందేందుకు మాత్రమే అర్హులని వెల్లడైంది. గత వైకాపా పాలనలో వైద్యులు జారీ చేసిన సదరం ధృవపత్రాల్లో భారీ ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయి. నిర్ణీత ప్రమాణాల ప్రకారం వైకల్యం లేకున్నా కూడా ఉన్నట్లు నిర్ధారించారు. కొంతమంది దీనికి 30% వైకల్యం ఉండగా 40% ఆపన ఉన్నట్లు నమోదు చేయడంలో 6,000 పెన్షన్ పొందేందుకు కూడా అర్హత అయితే లభించింది. ఇక కొత్త వారికి ఇబ్బంది. కొత్తగా దివ్యాంగ పెన్షన్లు పొందేందుకు అర్హులైన వారిని గుర్తించేందుకు ఈ నెల తొలివారం నుంచి సదరం ద్వారా వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. గతంతో పోల్చితే ఆసుపత్రుల సంఖ్యను తగ్గించారు. దీనివల్ల స్లాట్ బుకింగ్ డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో 6,000 పెన్షన్ పొందే వారికి మళ్ళీ వైకల్య పరీక్షలు నిర్వహిస్తుండటం వల్ల వైద్యుల కొరత ఏర్పడింది. దీనివల్ల కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో మనం చూసుకొస్తే ఇక్కడ విజయనగరం, అనంతపురం, కృష్ణా, కర్నూలు, వైఎస్ఆర్ తూర్పుగోదావరిలో అనర్హులు అధికంగా ఉన్నట్లయితే గుర్తించడం అయితే జరిగిందనమాట. వీళ్ళందరూ అనర్హులు అనమాట. ఒక్కొక్క జిల్లాలో మీరు చూడొచ్చు ఎంతమంది ఉన్నారు ఏంటనేది. సో ఈ విధంగా లిస్టులు అయితే వచ్చినాయి. అయితే ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా ఎముకలకు సంబంధించి ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఎముకలకు సంబంధించి ఏదైతే ఉంటాయో అంగవైకల్యం వారికి అయితే ప్రజెంట్ అయితే సర్వే జరిగింది. ఇక కంటికి సంబంధించి, ఈఎన్టీకి చెవు, ముక్కు, ఇలా ఈ చెవులకు సంబంధించి, ఇలా వీటికి సంబంధించి ఇంకా ఉన్న వాటికైతే ఇంకా వారందరికీ కూడా డిసెంబర్ వరకు అయితే సర్వే జరుగుతుందని చెప్తున్నారన్నమాట. సో ఇది మనకి పెన్షన్లకు సంబంధించి ఏరివేతకు సంబంధించి ఇప్పుడు ఏవైతే ఏరివేతలు అయితే జరిగినాయో వీరందరికీ కూడా మనకి రేపు మే నెల 1వ తారీఖు నుంచి ఇచ్చే పెన్షన్లన్నీ ఆపేశారనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.